ఎవ్రీవన్, వెల్కమ్ టు రక్షక్ మీడియా. ఈ రోజు మన స్టూడియోలో సినిమా వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే జనవరి 31న మిస్ గీత షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది. అయితే ఏంటి షార్ట్ ఫిల్మ్కే ఇంత హడావిడి చేస్తారనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. ది గ్రేట్ రాజమౌళి గారు కూడా ఒక చిన్న సీరియల్ నుంచే తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన విశేషాలను మనతో పంచుకోవడానికి ఆ యూనిట్ మన స్టూడియోకి వచ్చేసింది. ఇప్పుడు వారితో మనం చర్చిద్దాం. హాయ్ అండి, మీ యూనిట్ గురించి ఇంట్రడ్యూస్ చేయండి. నేను ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అండి. నా పేరు ఎన్ వెంకటరాఘవ. నా పేరు నవతేజ. ఈ షార్ట్ ఫిల్మ్కి డిఓపి చేశాను. నా పేరు అభిలాష్. నేను ఇందులో ఆర్టిస్ట్ కింద చేశాను. మిస్ గీత షార్ట్ ఫిల్మ్ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఈ షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి మేము వేరే టైటిల్ అనుకున్నాం. కానీ మా హీరో అండ్ మా టీం కొంచెం అంటే అదే టైటిల్తో కొన్ని ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ కానీ కొన్ని ఉండడం వల్ల చేంజ్ చేద్దామని చెప్పేసి అలా టీం అందరి డిసిషన్ తోటి మిస్ గీత అని టైటిల్ పెట్టాం. మిస్ గీత షూటింగ్ టైంలో కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ జరిగాయని తెలిసింది. అది నిజమేనా? వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా ఒక కెమెరా కొన్నాము. అది ఈ ఫిలిం కోసమనే తీసుకున్నాక ఫస్ట్ ఒక 2-3 షార్ట్ల తర్వాత బీచ్ సీన్ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే ట్యాన్ ఎక్కువ అయిపోతుంది, ఎండ ఎక్కువ వస్తుంది కదా అని అనుకున్న టైంలో తిను అక్కడ ఉన్నాడు. హీరో హీరోయిన్ నడుచుకుని వస్తాం. నేను రోల్ చేసుకొని నేను బ్యాక్ వెళ్తున్నాను. హీరో పెద్ద అలా వచ్చి కెమెరా మీద పడిపోయింది. మేము వీళ్ళు ఆర్టిస్టులు పడిపోయి మేము దాంట్లో పడిపోయాం. మొత్తం కెమెరా మొత్తం పడిపోయింది. దట్ ఈస్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ అన్నమాట. ఫస్ట్ డే ఒక వితిన్ 1-2 షార్ట్స్ తర్వాత తీసుకున్న షార్ట్. కెమెరా వాటర్లోకి వెళ్ళిపోవడం, తర్వాత పని చేయకపోవడం, షూటింగ్ ఆగిపోవడం కంప్లీట్గా ఎట్లా అయిపోయిందంటే అసలు షూటింగ్ ఏమవుతుంది, ఆగిపోద్దా అని అంత టెన్షన్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది నా వరకు చెప్పాలంటే. ఫస్ట్ డేనే షూటింగ్ టైంలో కెమెరా పోయిందా? మరి నెక్స్ట్ ఎలా కంటిన్యూ చేశారు? అప్పటికి మాకు యాక్చువల్లీ ఏం చేయాలో అర్థం కాలేదు. కంప్లీట్గా ఏం చేయాలో తెలియక అంటే కంప్లీట్గా కెమెరా వర్క్ చేయట్లేదు. అట్లాగే ఆర్టిస్టులు అందరూ వస్తారు, షార్ట్లో ఉన్నాం. ఇప్పుడు అప్పటికప్పుడు బ్రేక్ చేసుకొని వెనక్కి వెళ్ళి కంప్లీట్గా షార్ట్ ఫిల్మ్ ఆపేయాలా లేకపోతే ఇంకెలా కంటిన్యూ చేయాలని ఒక చాలాసేపు టైం తీసుకొని తెలిసిన ఫ్రెండ్ దగ్గర కెమెరా రెంట్కి తీసుకొని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ డేనే 1 lakh కెమెరా లాస్ అయ్యారు అంటే తర్వాత కంటిన్యూ చేయడానికి మీకు చాలా ఇబ్బంది అనిపించుంటుంది. అసలు నెక్స్ట్ ఎలా చేశారు మిగిలిన? అదే యాక్చువల్లీ ఎలా చేయాలో ఫస్ట్ అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారిగా ఎన్నో డబ్బులు పోగేసి 1,00,000 రూపాయలు పెట్టి కెమెరా కొనుక్కున్నాం కదా. షార్ట్ ఫిల్మ్ చేయడం ఎక్కువ అన్నోన్ సిచ్యువేషన్స్లో. కానీ ఆ పరిస్థితుల్లో కెమెరాను కోల్పోయాం. ఇప్పుడు ఆర్టిస్టులందరినీ పిలిచేసాం, వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాం. అట్లా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత సడన్గా మేము దేంతో అయితే తీద్దాం అనుకుంటున్నామో ఆ కెమెరా లేదు. నెక్స్ట్ ఎట్లా కంటిన్యూ చేయాలనేది ఒక క్వశ్చన్ మార్క్లో అయిపోయింది మాకు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కెమెరా రెంటల్కి చాలా రెంటల్స్ మాట్లాడి ఫైనల్గా పోతే పోనీలే ఇంకో కెమెరా ముందు ఫిల్మ్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి డిస్కస్ చేశారు. ఫైనల్గా వెళ్ళి తెచ్చుకున్నాం, రెడీ తీసుకొచ్చి. మిస్ గీత ఫిల్మ్ టైంలో మీకు మ్యూజిక్ డైరెక్టర్ చాలా హెల్ప్ చేశారని తెలిసింది, నిజమేనా? అంటే హెల్ప్ చేశారంటే యాక్చువల్గా ఇది 2022లో తీసిన షార్ట్ ఫిల్మ్. ఇది కంప్లీట్గా చెప్పాలంటే. సో 22 నుంచి 26కి రిలీజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా మ్యూజిక్ డైరెక్టర్. అది హెల్ప్ అనుకోవాలా మేము? అంటే ఒక విధంగా అది మంచిది అనుకోవాలి. ఈ పర్టికులర్ థింక్ వచ్చేసేసి 22లో షూట్ అయింది కదా. సో కొన్ని అనుకున్న పరిణామాల వల్ల ఎడిటింగ్ కొంచెం డిలే చేసాం మేము. ఎడిటింగ్ డబ్బింగ్ ఆల్మోస్ట్ ఒక 6 months అయింది. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ప్రాజెక్ట్ పెట్టాం. సో ఆయన అంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి ఇచ్చాము. ఆయన అట్లా డిలే చేస్తూ ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత నాకు టీజర్కి సంబంధించి అంటే ఎన్నో మెసేజ్ చేసిన తర్వాత ఒక మ్యూజిక్ పంపించారు. జస్ట్ ఫర్ టీజర్. రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. అసలు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తారు, మెయిన్ మెసేజ్ టెక్స్ట్ చేసిన రిప్లై ఉండదు. ఇంకెట్లా అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు రెస్పాండ్ అవుతారా వాల్యుబుల్ టైం కోసం వెయిట్ చేసి అలా సంవత్సరాల పాటు వెయిట్ చేసి ఏం చేయాలో తెలియక చివరికి నేనే మ్యూజిక్ డైరెక్టర్గా మారాల్సి వచ్చింది. అదే ఒక మంచి పాయింట్ అన్నమాట. అదేంటి, మీరు డైరెక్టర్ కదా, మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేశారా మీరే? అవునండి. అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ నేను అవ్వలేదు. ఈ అనుకోని డిలే ప్రాసెస్ వల్ల నేను ఇంకా అంటే ఆ వెయిట్ని భరించలేక యూట్యూబ్లో చూసి లేకపోతే కొన్ని సాఫ్ట్వేర్ గురించి తెలుసుకొని అలా ఇంగ్లీష్ క్లాసెస్ అలా చాలా అంటే మ్యూజిక్ డైరెక్షన్ సంబంధించి మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ సంబంధించి చాలా క్లాసెస్ చూసి మ్యూజిక్ నేర్చుకోవాల్సి వచ్చిందనమాట. సిచ్యువేషన్ నేను కావాలని మ్యూజిక్లోకి వెళ్దామని అనుకోలేదు. కాకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ అట్లా డిలే అవ్వడానికి కారణం మ్యూజిక్ కాబట్టి దాన్ని ఎలాగైనా ఫినిష్ చేయడమే థాట్. ఇట్లా
సో మ్యూజిక్ డైరెక్టర్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఆడిచ్చేది అంటే నేనే చేసేస్తానన్న అంత పేషెన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ పేషెన్స్ మొత్తం పోయి నేనే మ్యూజిక్ నేర్చుకొని నేనే చివరికి దీన్ని మ్యూజిక్ ఇచ్చేసి షార్ట్ ఫిల్మ్ ఫినిష్ చేశాను. ఇలా అయితే ఆయన మీకు హెల్ప్ చేసినట్టే. మిస్ గీత ఫిల్మ్ స్టార్ట్ అయింది ఇప్పుడు, మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే ఇది 2022 జూన్లో స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. అబ్బాయి వచ్చేసి అంటే ఇందులో షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ అయితే నేను ఏప్రిల్లో ఫినిష్ చేశాను. ఓకే. ఏప్రిల్లో ఫినిష్ చేసి కాస్టింగ్ అని అట్లా ఇప్పుడు మనకి షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి ఏ షార్ట్ ఫిల్మ్ అయినా సరే ఈ రోజుల్లో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ వేరు, ఆర్టిస్టులు వేరు. ఇక్కడ మనకు అమ్మాయిలు దొరకడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది. అంటే సినిమా మీద పిచ్ ఉన్న అమ్మాయిలు ఒక అంటే ఇన్ఫ్లుయెన్సెస్లో ఒక 100 మెంబర్స్ ఉంటే సినిమా పిచ్తో సినిమాయే చేయాలనే ఒక కసితో ఉన్నవారు 10% ఉంటారు. అందులో ఏ రోల్ ఇచ్చినా చేసేవాళ్ళు కేవలం 5% ఉంటారు. సో అలాంటి వాళ్ళని వెతికి 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 పట్టుకోవడానికి మళ్ళీ వాళ్ళకి సంబంధించి రెమ్యూనరేషన్ అదే పేమెంట్ బడ్జెట్ ఇష్యూస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని కొంతమందికి ఈగో ప్రాబ్లమ్స్ అని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి లాస్ట్కి ఒక శ్రీకాకుళం నుంచి ఒక అమ్మాయిని ఒకే చేసాము. అలాగే ఇందులో మా హీరో వచ్చేసేసి అనంతపురం మాట. అనంతపురం నుంచి అబ్బాయి ఆంధ్ర ఆ చివర ఆంధ్ర ఈ చివర అబ్బాయి తీసుకొచ్చి నర్సీపట్నంలో షూటింగ్ పెట్టాం. సో ఏం జరిగిందంటే వీళ్ళకి చెప్పాం లొకేషన్ వైజాగ్ వచ్చేసండి, వైజాగ్ నుంచి నర్సీపట్నం ఇట్లా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. నర్సీపట్నం వెళ్ళిన తర్వాత ఎక్కడ తీయాలో ఐడియా ఉంది, కానీ వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు. వాళ్ళు అంటే నేను యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ వాళ్ళు వచ్చేస్తే షెల్టర్ ఏర్పాటు చేసి ఏదో చేద్దామని అనుకున్నాం, కానీ అందరూ వస్తారని నాకు ఈవినింగ్ అయింది. సో ఏమైందంటే అక్కడ వాళ్ళందరూ ఉండడానికి ఇల్లు వెతకడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అయిపోయింది. అప్పటికప్పుడు నైట్ 9కి ఇల్లు దొరికితే ఆ ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో వీళ్ళందరినీ పెట్టి మళ్ళీ మాది నర్సీపట్నం పక్కనే ఊరు అనమాట. అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వంట సామాన్లు గ్యాస్ అక్కడ నా ఫ్రెండ్ ఒక ఆటో ఆయన ఉంటే అంటే ఆయన ఇది కంప్లీట్ చేయడానికి ప్రధానమైన పాయింట్ ఎవరైనా ఉన్నారంటే ఆ ఆటో నా ఫ్రెండ్ అన్న ఆయన మా బావ అనమాట. ఆయనే దీన్ని కంప్లీట్ చేయడానికి ముందు తీసుకెళ్ళింది, నన్ను మోటివ్ చేసింది, లేకపోతే దీన్ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ కష్టపడింది మా అందరికన్నా ఆయన అని చెప్పొచ్చు. ఆయన మొత్తం ఇంటి దగ్గర సామాన్లు అన్నీ తీసుకొచ్చి అందరికి పడుకోవడానికి నుంచి చేపలు అన్నీ ఆయన అరేంజ్ చేసి తీసుకొచ్చి కావాల్సిన వంట సామాన్లు అన్నీ తన ఆటోలోనే షూటింగ్ అంతా ఫినిష్ అయ్యేలాగా చేశాడు ఆయన. అంటే ఇప్పుడు మేము షూట్లోకి వెళ్ళి వచ్చేలోపు వంట చేసి అందరికీ ఆ వంట ఫుడ్ ఆయనే వెళ్ళి ఆయన ఆటోలో తీసుకొచ్చి మళ్ళీ అందరికి ఫుడ్ అరేంజ్ చేసి మళ్ళీ ఆయనే వచ్చి అందరిని తీసుకురావడం. ఇట్లా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎలా చేయాలి అనుకున్నప్పుడు నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారంటే మా బావ కళ్యాణ్ బావ. థ్యాంక్ యూ సో మచ్ బావ, అసలు నువ్వు లేకపోతే ఇది కంప్లీట్ అయ్యేదే కాదు. ఎందుకంటే స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు. అందులో మమ్మల్ని అరేంజ్ చేసి అందరిని ఒకసారి పెట్టి అక్కడ ఫుడ్ షెల్టర్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఆ విషయంలో మాత్రం ఆయనకి ఎంత ఫ్రెండ్ కదా ఏం చెప్పలేము. ఇప్పుడు ఫిల్మ్ హీరోయిన్ గురించి చెప్తారా? అండి అంటే ఇందులో చేసిన అబ్బాయి వచ్చి షాహిద్ అనమాట, హీరో. మా దానికి వచ్చేసి ఆయన ప్రజెంట్ పర్లేదు, అంటే మా అందరికన్నా కొంచెం బెటర్ పొజిషన్ ఉన్నారు. టీవీ సీరియల్స్ లో అట్లా ఆర్టిస్ట్. సెట్ అయిపోయాడు. సో చాలా హ్యాపీగా ఉంది అతని గురించి. ఎటు వచ్చి మా హీరోయిన్ గురించి కొంచెం డిసప్పాయింట్మెంట్ న్యూస్. యాక్చువల్లీ ఏమైందంటే ఆ అమ్మాయి ఆల్మోస్ట్ 2 years నుంచి తను కనిపించట్లేదు. అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల తను వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మకి చెప్పే వెళ్ళిపోయింది. 18 years కంప్లీట్ అవగానే తను ఇంట్లోంచి వెళ్ళిపోయిందని వాళ్ళ అమ్మగారు నిర్ణయం షేర్ చేసుకున్నాను నాతో. నిన్న అంటే ఫిలిం రిలీజ్ చేస్తున్నాం ఇన్ని ఇయర్స్ తర్వాత అని గుడ్ న్యూస్ చెప్తామని చేస్తే మాకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పింది ఆవిడ. ఇప్పుడు తను ఎక్కడ ఉన్నారు వాళ్ళ మదర్కి తెలుసా? తెలియదంట ఇప్పటికి తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వేరే నెంబర్ కూడా మార్చేసింది అని ఆవిడ ఏడుస్తూ చెప్తున్నారు. ఆవిడ అంటే ఆవిడ ఫీల్ అయిన దానికి మాకు కూడా ఆల్మోస్ట్ చాలా చాలా ఫీల్ అవుతున్నాం. అంటే మాకు షూటింగ్ టైంలో చాలా సపోర్ట్ చేశారండి. అక్కడ ఫుడ్ అది అరేంజ్ చేయడం చేశారు. నెక్స్ట్ తనకి మేకప్ అది చేయడానికి అంటే తను త్వరగా మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఆ షార్ట్ ఫినిష్ అవ్వడం కారణం ఎంతో కొంత తను ఆవిడ కూడా ఎఫర్ట్స్ పెట్టేది. వాళ్ళ అమ్మాయి అలాగో మమ్మల్ని అలాగే చూసుకున్నారు ఆ 4 days 5 days. అందుకే అదేంటంటే మమ్మల్ని పిలవడానికి కూడా ఆంటీ అని మేము కూడా వాళ్ళ అమ్మనే పిలిచేవాళ్ళం. సో హ్యాపీగా అన్ని చేసేది. కాకపోతే నిన్న అలా వేసేది మేము కూడా బాగా అనిపించింది. తను ఎక్కడున్నా ఒకసారి అంటే ఇన్ని డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకవేళ తను ఎక్కడున్నా వాళ్ళ అమ్మను ఒకసారి రీచ్ అయితే మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. తను ఏమైపోయిందో ఏంటో ఇప్పుడు కూడా మాకు తెలియకపోవడం చాలా బాధగానే ఉంది. అసలు ఏమైంది అనేది ఆ క్వశ్చన్ మార్క్కి అసలు
ఆన్సర్ దొరకట్లా. అంటే చాలా ఆలోచనలు వస్తాయి కదా, అమ్మాయి కనిపించట్లేదు అంటే ఏమైంది ఏంటి అనేది. మాకు రేపు రిలీజింగ్ కన్నా హ్యాపీనెస్ కన్నా ఈ సాడ్నెస్ Sadness మాకు చాలా బాగా బాధపడి బాధ కలిగిస్తుంది. ఒకవేళ ఇది రిలీజ్ అయితే అది చూసే ఎక్కడైనా ఉండి తను రిలీజ్ చూడొచ్చనే చిన్న ఆశ, తనని ఎవరైనా గుర్తుపట్టొచ్చనే చిన్న ఇది మేబీ ఈ ఫిల్మ్ తో తను చూసి వాళ్ళ మదర్ కి మళ్ళీ కాల్ చేయాలని మనం అందరూ కోరుకుందాం. మిస్ గీత ప్రొడ్యూసర్ గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా చెప్తానండి. అంటే ప్రొడ్యూసర్ అంటే ఇక్కడ మా తాతయ్య గారు అండి. అంటే యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసేది అయితే నేనే, కానీ నన్ను చిన్నప్పటి నుంచి నన్ను అన్ని రకాలుగా నన్ను పెంచి పోషించింది మా తాతయ్య గారే, వరపల్లి నారాయణ గారు. సో ఆయన వల్లే నేను ప్రజెంట్ ఇలా మీ అందరితో కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. నేను ఈ ఒక రకంగా ముందుకెళ్ళడానికైనా ఈ స్థాయిలో నిల్చోడానికైనా దానికి కారణం 100% ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చిండేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి అంటే ప్రతి విషయంలో నన్ను పుష్ చేసుకుంటూనే వచ్చారు. అంటే నేను ఇలా అంటే ఈరోజు మామూలుగా మీ జనరల్గా మాట్లాడుకుంటే ఫిల్మ్ వైపు వెళ్దామని అంటే ఏ ఫ్యామిలీ కూడా ఎవరిని సపోర్ట్ చేయరు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు ఎక్సెప్ట్ మా తాతయ్య గారు తప్ప. అంటే ఆయనే నన్ను ఏదో ఒకటి ఏదైనా చెయ్యి అన్న భరోసా ఇచ్చారు. ఏం చేసినా సరే ఇప్పుడు కొనుక్కోవడానికి కారణం అతనే. ఓకే, మీ తాతగారు అయితే మంచి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఏది తీసినా సరే ఫస్ట్ పలాంది రిలీజ్ చేస్తున్నాం అనగానే ఆయన వచ్చి కూర్చొని ఫస్ట్ చూసి చాలా అంటే మా అందరికన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు నేను తీసినప్పుడు నేను చూసుకున్నప్పుడు నాకు వచ్చే హ్యాపీనెస్ కన్నా ఆయన చూసి హ్యాపీ ఫీల్ అయినప్పుడు నేను ఫీల్ అయ్యేంత హ్యాపీనెస్ నాకు తెలిసి ఇంకా ఎవరు ఫీల్ అవ్వలేరేమో. అంటే నేను అంటే ఈ వేదికను వినియోగించుకొని మా తాతయ్యకి, తాతయ్య నువ్వు లేకపోతే నిజంగా నాకు ఈ జీవితమే లేదు, థ్యాంక్ యూ సో మచ్, అసలు నీకు థ్యాంక్ యూ అని చెప్పలేను, పాదాభివందనం. మిస్ గీత ఫిల్మ్ తర్వాత మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, దాని గురించి ఏమైనా అప్డేట్ చెప్పగలరా? డెఫినెట్గా నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ కొంచెం బిగ్గర్ లెవెల్లో చేద్దామని అనుకుంటున్నాను. దానికి అది కూడా నర్సీపట్నంలోనే చేస్తాను. నర్సీపట్నం చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులు కావాలి, టెక్నీషియన్స్, వీళ్ళందరూ కూడా నర్సీపట్నం నుంచే కావాలి. ఎందుకంటే నా జర్నీ నర్సీపట్నంలో స్టార్ట్ అయింది కాబట్టి నర్సీపట్నంలోనే నేను నిరూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్గా అది కంప్లీట్ చేస్తే మే 4th మన డైరెక్టర్స్ డే ఉంది కదండి, దాసనారాయణ గారి బర్త్డే. సో అప్పటికల్లా రెడీ చేయాలనేది నా ప్రజెంట్ గోల్. డైరెక్టర్గా నా ఇన్స్పిరేషన్ వచ్చేసేసి ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ డైరెక్షన్ అనే దాని మీద నేను కూడా సినిమాలకు వెళ్ళగలను అనే ఆశ కల్పించింది అయితే మా నర్సీపట్నం ది స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆయన వల్లే నేను వెళ్ళగలను, నేను కూడా మా ఊరి నుంచి నేను రీచ్ అవ్వగలను అనే ఒక చిన్న ఆశ కల్పించారు నాకు. ఇంకా కొంచెం ఆ ఫిల్మ్కి సంబంధించి అలా చూస్తూ నేను ఏం చేయాలి, ఎలా దీంట్లోకి వెళ్ళాలన్నప్పుడు నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఆర్జీవి గారు దేంతోనైనా నువ్వు తీయాలని అనుకుంటే, ఒక స్టోరీ టెల్లింగ్ అనేది చేయాలనుకుంటే మీరు దేంతోనైనా ఏ కెమెరా యూజ్ చేసినా ఎలా అయినా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అనే ఒక ధైర్యాన్ని నింపి నాలాంటి ఫిల్మ్ మేకర్స్ అంతా ఎంతో మందిని ఈరోజు ఇలా ముందుకు తీసుకొచ్చారంటే దానికి ఆర్జీవి గారు కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. మీ లైఫ్ ని మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే గడపాలనుకుంటున్నారా లేదా అదర్ అంబిషన్స్ ఏమైనా ఉన్నాయా? నాకైతే అదర్ అంబిషన్స్ ఏమీ లేవండి. అంటే ఏదైనా అంటే ఇప్పుడు నాకు కంప్లీట్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే బతకాలి, ఇక్కడే చచ్చిపోవాలి, ఇక్కడే డైరెక్టర్ అయినా ఏదైనా ఇందులోనే చేయాలి అని ఫిక్స్ అయ్యి నేను చదువుకుంది అయితే డిఎడ్ అంటారు కదా, టీచర్ ట్రైనింగ్ కోర్స్. సో అది కంప్లీట్ చేశాను. ఒకవేళ అంటే నేను కొంచెం బాధ చదివితే ఎక్కడ డిఎస్సి కొట్టేసి టీచర్ అయిపోతాను అని కంప్లీట్గా బుక్స్ పక్కన పడేసాను. ఎడ్యుకేషన్కి సంబంధించి డిగ్రీ కూడా డిస్కంటిన్యూ చేయడానికి నా మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే, ఒకవేళ చదువుకుంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ నా మీద ప్రెజర్ పెట్టి జాబ్ చేయమంటారేమో అనే చిన్న డౌట్తో నేను కంప్లీట్గా ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసి ఓన్లీ ఈ ఫిల్మ్ గురించే నేను కష్టాలు పడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్. మిస్ గీత ఫిల్మ్ కి డిఓపిగా చేశారు కదా, దీనికి ముందు ఇంకేమైనా చేశారా లేదా ఫ్యూచర్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మాకు? ఉన్నాయండి. ఎలా అంటే ఫస్ట్ ఇది నాకు ఎలా నేర్చుకోవాలనిపించిందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తున్నాడు. వాడు క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆ అట్మాస్ఫియర్ అంతా కొద్దిగా కొత్తగా అనిపించింది, ఏదో బాగుంది, అసలు మనం ట్రై చేద్దాం. ఫోన్ పట్టుకొని అటు ఇటు ఏదో ట్రై చేసేవాళ్ళం. అలాగా ఫోన్తోనే అది ఇది చేసుకొని ఉండేవాళ్ళని. ఒకసారి కెమెరా తీసుకొని, ఫ్రెండ్స్ ఉంటాయి కదా, తీసుకొని దాన్ని కొంచెం తెలుసుకొని అలాగే యూట్యూబ్ నుంచి కొన్ని నేర్చుకొని తర్వాత ఏదో అలా ఉంటుంటే ఆ షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చేశాను. దాంట్లో కవర్ సాంగ్స్ అవి చేసిందంటే యూట్యూబ్ ద్వారా పరిచయం మాట. ఓకే, నెంబర్ ఎక్కడే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. పిలుచుకున్న తర్వాత బాగా ఇది అని మాట్లాడుకున్నాం. వాళ్ళు ఇలా చేద్దాం అని చెప్పి ఫోన్ చేశారు. వెళ్ళాం, సరే ఏదైతే అది అయింది దిగుదాం. నేను ధైర్యం చేశాను కొద్దిగా. ఫైనల్గా ఏంటంటే మిస్ గీత
స్టార్ట్ అవ్వడం, ఇది ఇలా చెప్పడం అలా చెప్పడం ఇలా అంతా ఉండింది. హ్యాపీగా అన్నీ రన్ చేసాం. తర్వాత నేను కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి వాటికి ప్రిపేర్ అయ్యాము. ఆ ఫ్యూచర్లో ఇంకా అలా కంప్లీట్గా ఆల్రౌండ్ వర్క్ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. మిస్ గీత ఫిల్మ్లో మీరు ఆర్టిస్ట్గా చేశారని విన్నాను. ఫిల్మ్ గురించి, ఫిల్మ్ యూనిట్తో మీకున్న అనుభవం గురించి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? యాక్చువల్లీ మన డైరెక్టర్ రావుగా మా క్లాస్మేట్ యాక్చువల్లీ డిగ్రీలో. Okay. సో నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇంట్లో చెప్తే ఏమంటారు, బాండింగ్ ఉండదు కదా అని చెప్పి నేను చెప్పేవాడిని కాదు. అప్పుడు క్లాస్ రూమ్లో రాఘు అనేది ఆ డైరెక్షన్ ఎలా చేస్తాను ఎలా చేయాలి, నాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నాకు ఆర్టిస్టులు కావాలన్నప్పుడు నాకు కొద్దిగా లోపల అనిపించింది, ఓకే మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే మనం ఈ ఫీల్డ్లోకి వెళ్తే మనం ఇలాగా అవ్వచ్చు అన్న ఇది నాకు ఉండేది. సో ఏదైతే అదే అని చెప్పి ఇంట్లో మా మమ్మీతో మాట్లాడాను. అమ్మగారు నాన్నగారు తెలియకుండా సరే నాన్న నువ్వు వెళ్ళు చూద్దాం, ఏదైతే అదే ఉంది కదా వెళ్తే బెస్టే కదా అంటే అప్పుడు రాఘవతో నేను ఫస్ట్ మిస్ గీత ఫస్ట్ షార్ట్కి వెళ్ళాము. సో అందులో నాకు హస్బెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు. సో నాకు ఫస్ట్ నర్వస్, నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కానీ నేను ఎప్పుడు కెమెరాని ఫేస్ చేయలేదు యాక్చువల్లీ. పర్లేదురా నువ్వు ఇలా చేయి, నీకు మెద్దగా డైలాగ్స్ ఉండవు కానీ ఒక యాక్షన్ ఒక 3-4 షార్ట్స్ ఉంటాయి. సో నాకు కెమెరా అలవాట్ చేయడం కోసం అని ఫస్ట్ నాకు ఆ షార్ట్స్ పెట్టించాడు. సో నేను ఒక యాక్టింగ్ అనే కాదు, వెనకాల క్రూ కింద కూడా వర్క్ చేశాను. సో డిఓపి అనితో పాటు వెనకాల ఇంకో కెమెరా హ్యాండిల్ చేయడం కానీ, ఒక వాళ్ళ స్టాండ్లు కానీ అటు ఇటు క్యారీ చేయడం కానీ. నేను ఏదో షార్ట్ ఫిల్మ్ అంటే జస్ట్ వెళ్తాం కెమెరా ముందు ఉంచుంటాం చేసేస్తాం అన్న ఇదే తప్ప, సో వీళ్ళ వెనకాల ఎంత వర్క్ ఉంటుందని మాత్రం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నాను, చూశాను. ఒక్క ఫిలిం చేసామంటే ఎంతమంది కష్టం ఉంటుంది అన్న ఇది నాకు అప్పుడే కలిగింది. సో ఒక యాక్టర్గానే కాదు, వెనకాల వీళ్ళతో షేర్ చేసుకునే ఆ కష్టం కూడా నాకు చాలా నచ్చింది. సో నేను ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను, కానీ చూడాలి, మేబీ ముందు సిచ్యువేషన్స్ బట్టి చేయాలి. ఇంట్లో సిచ్యువేషన్స్ మెయిన్. ఓకే, అయితే టీం మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్స్ కాకుండా ఎక్స్ట్రా రోల్స్ కూడా పే చేశారు. ఖచ్చితంగా మీ ఫిల్మ్ డెఫినెట్లీ నాన్న మీరు అనుకున్న సక్సెస్ అచీవ్ అవుతారు. డైరెక్టర్ గానే కాదు, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపీ కాదు, డైరెక్టర్, ఆర్టిస్టే కాదు, అంతే. సో ఆడియన్స్, January 31st మిస్ గీత ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఫిల్మ్ ని చూడాలని, వారిని ఎంతగానో ఆదరించాలని కోరుకుంటున్నాము. అలానే టీమ్ కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. మీ తరపు నుంచి ఈ ఫిల్మ్ కోసం ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకసారి చెప్పండి. డెఫినెట్గా అంటే, సో ఆడియన్స్ ఈ శనివారం సాయంత్రం 5:04 ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మా మిస్ గీత ఫిల్మ్ అనేది రిలీజ్ అవుతుంది. దయచేసి మీరందరూ ఆ ఫిల్మ్ చూసి మీ రివ్యూని మాకు, మీ గొప్ప రివ్యూ అందించి మేము ముందడుగు వేసేలాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.